మన తిరుమలలో ఈ ఆకాశగంగా అనేది ఒక ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. సో ఇక్కడ నుండే మన స్వామివారికి అయితే అభిషేకానికి నీళ్ళు అయితే పైకి తీసుకెళ్తారు. సో ఇదే బస్ అన్నమాట. ఈ బస్ లోనే ఇక్కడ పైన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, జపాలి అని, ఆకాశగంగా, పాప వినాశనం, ఇంకేముంది, శిలాతోరణం, ఇంకా శ్రీవారి పాదాలు. సో ఈ 6 ప్లేసెస్ అయితే ఇదే బస్సులో అయితే కవర్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. ఈ వీడియోలో మనం తిరుమల చుట్టుపక్కల ఉన్న పవిత్రమైన దేవస్థానాలను దర్శించుకోబోతున్నాం. శ్రీవారి పాదాలు, జపాలి హనుమాన్ టెంపుల్, ఆకాశగంగా మరియు పాప వినాశనం లాంటి పుణ్యక్షేత్రాలు అయితే మన యాత్రలో ఒక భాగం అవుతున్నాయి. ఈ ఆలయాలకి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మన తిరుమల పైనే ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్ ఛార్జ్ వచ్చేసి ఓన్లీ 120 రూపాయలు మాత్రమే. సో మేమైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్స్ ని విజిట్ చేయబోతున్నాము. మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఎలా ఫీల్ అయినామో ఈ కంప్లీట్ వీడియో చూసి నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందే ఒక లైక్ కూడా వేసేసుకోండి. సో మరి ఇంకెందుకు లేట్, ఆ టెంపుల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. యాక్చువల్లీ ఇది తిరుపతి వ్లాగ్ యొక్క పార్ట్ 2 అన్నమాట. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి మా దర్శనం ఎట్లా అయింది అనేది కంప్లీట్ వీడియో మీరు చూసి ఉంటారు. సో ఇది డే 3 అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి లైక్ కొన్ని ప్లేసెస్ కి అయితే మనం విజిట్ అవుతున్నాము. లైక్ వెనక కనిపిస్తుంది బస్ లో, ఈ బస్ లో వచ్చేసి మనం అయితే కొన్ని ప్లేసెస్ చూడబోతున్నాము. లైక్ శ్రీవారి పాదాలు, జపాలి టెంపుల్, ఇంకా ఆకాశగంగా, పాప వినాశనం అనే కొన్ని ప్లేసెస్ అయితే ఈ రోజు మనం అయితే కవర్ చేయబోతున్నాము. అక్కడ బోర్డు మీద కూడా లైక్ నేమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంది అనేది. సో ఆ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అంట. లైక్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మనం తిరుమల నుంచి అయితే లైక్ అన్ని ప్లేసెస్ కి లైక్ ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ కి అయితే విజిట్ చేస్తాము. సో కంప్లీట్ గా విజిటింగ్ అయిపోయాక మళ్ళీ అదే బస్ లో లైక్ ఏ బస్ అయినా ఎక్కొచ్చు. సో మళ్ళీ పైకి వచ్చి వాళ్ళు అయితే డ్రాప్ చేస్తారు అనమాట. సో అది మ్యాటర్. ఈ వ్లాగ్ ఎట్లుంటది ఏంది అనేది కంప్లీట్ గా వీడియో చూసి కొత్త ఎవరైనా వస్తే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి జల్దీ పోదాం. లెట్స్ గో. సో ఇదే బస్ అన్నమాట. ఈ బస్ లోనే ఇక్కడ పైన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, జపాలి అని, ఆకాశగంగా, పాప వినాశనం, ఇంకేముంది, శిలాతోరణం, ఇంకా శ్రీవారి పాదాలు. సో ఈ 6 ప్లేసెస్ అయితే ఇదే బస్సులో అయితే కవర్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము. ఇప్పుడే పాప వినాశనం దగ్గరకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో అట్లా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఎట్లుంది ఏంది అనేది. సో ఇటు సైడే అంట ఎంట్రన్స్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫైనల్ గా పాప వినాశనం దగ్గరకి వచ్చేసినాము. ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా, సో అక్కడే భక్తులు అయితే స్నానాలు చేస్తారనమాట. ఇక్కడ స్నానాలు చేసిన ఆ వాటర్ మన తల మీద పడ్డా కూడా లైక్ మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నమాట. సో ఒకసారి అటు సైడ్ చెప్పి లైక్ కంప్లీట్ గా చూస్తే ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇది. సో అటు సైడ్ రిస్ట్రిక్షన్ ఏరియా అని లైక్ బోర్డు అయితే పెట్టారు. అటు సైడ్ అయితే మనకు అలా అయితే ఏముండదు. సో అది మ్యాటర్. సో జస్ట్ ఇప్పుడే ఆకాశగంగా దగ్గరకి అయితే రీచ్ అయినాము. సో వెనక కనిపిస్తుంది కదా, అదే బస్ లో అయితే ఇక్కడికి రీచ్ అయినాము. సో అటు సైడ్ అయితే ఎంట్రన్స్. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యి మరి ఏముంటది ఏందని చూద్దాం. మన తిరుమలలో ఈ ఆకాశగంగా అనేది ఒక ముఖ్యమైన ప్రదేశం అన్నమాట.
సో ఇక్కడ నుండే మన స్వామి వారికి అయితే అభిషేకానికి నీళ్ళు అయితే పైకి తీసుకెళ్తారు. అది కూడా చాలా శతాబ్దాల కింద తిరుమల నంబి ఆచార్యులు అనే ఉండేవారు. ఆ నంబి ఆచార్యనే స్వామివారి అభిషేకానికి అయితే వాటర్ పైకి తీసుకెళ్లేవాడంట. అండ్ ఇప్పటికీ కూడా ఆ నంబి వంశస్థులే ఈ ఆకాశగంగా తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి తీసుకెళ్లడం సాంప్రదాయం అంట. శ్రీ అంజనాదేవి మరియు శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం. సో ఆకాశగంగా దగ్గర అయితే మన దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ అనుకుంటా. బట్ ఆర్టీసీ వాళ్ళు అడిగితే మరి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో ఏందో దాన్ని బట్టి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తాం. ఇప్పుడైతే ఆకాశగంగా దగ్గర దర్శనం చేసుకొని జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. సో ఎప్పుడైతే ఇక్కడికి రాలేదు, బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ చాలా 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 వీడియోస్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుంటుందని నేను అయితే చూసినాను వీడియోస్ లో. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చిన. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది ఏంది అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. సో లోపలికి అయితే కంప్లీట్ ఫారెస్ట్ లాగా నీకు ఒక వైబ్ వచ్చేలాగా ఉండేదంట ఈ ప్లేస్. సో మనం వీడియోస్ లో చూసినాం కదా. సో ఇప్పుడైతే నా వీడియోలో కూడా చూడండి ఎట్లుంటది ఏంది అనేది, లైక్ ఎలా అనిపించింది అనేది కింద కూడా కమెంట్ చేయొచ్చు మీరు. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము. ఇది కవర్ చేస్తే 3 ప్లేస్లు అయితే కవర్ చేసినట్టు ఇప్పటికి. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడొచ్చు ఎన్ని చెట్లు, అసలు ఎంత బాగుందనేది. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఏంది ఎట్లుంది అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. జై శ్రీ హనుమాన్. టెంపుల్ ఎంటర్ కాగానే స్టెప్స్ అయితే పైకి ఉంటాయి అన్నమాట, ఒక 400 మీటర్స్. సో మళ్ళీ పైకి ఎక్కినాక స్ట్రేట్ ఉంటది. సో మళ్ళీ కిందికి ఒక 400 మీటర్స్ అలా నడవాలి, అప్పుడు కానీ మీకు టెంపుల్ అయితే కనబడదు. సో స్ట్రేట్ వెళ్ళాలండి. ఇంకా మేము ఇంకొంచెం పైకి ఎక్కితే మాత్రం లైక్ వీ కెన్ సీ ద టెంపుల్ అనమాట. సో ఒకసారి కంప్లీట్ గా లుక్ అయితే వేయండి. సో ఫైనల్ గా పైకి అయితే రీచ్ అయిపోయాను. అక్కడ వెనక కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ చుట్టుపక్కల కూడా కంప్లీట్ గా కవర్ అయితే చేద్దాము. ఈ ఒక్క వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే చూడు. సో తిరుమలకి కనుక మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు. సో చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ లో కూడా. సో ఒక్కసారి కూడా అవి కూడా చూడండి. సో మీకు కంప్లీట్ గా ఈ టెంపుల్ గురించి మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా లోపలికి ఎలాంటి కెమెరాస్ కానీ ఎలాంటి ఫోన్స్ కానీ అలో లేదన్నమాట. అండ్ ఇక్కడ హారతికి కానీ అర్చనకి కానీ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలంట. సో అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసినారు, ఆ బోర్డు కూడా మీకు అయితే క్లియర్ గా చూపిస్తా. సో లోపలైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఒక 5 minutes ఇక్కడ కూర్చొని కొంచెం ఫ్రీ అయినాక మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ సేవా టికెట్స్ ప్రైస్ మీరు చూడొచ్చు. అండ్ పైన చూడండి ఫోన్స్ అండ్ కెమెరాస్ అయితే అలో లేదని బోర్డు మెన్షన్ చేసినారు. సో ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది, బయటకి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి ఇక్కడ కూడా కవర్ అయితే చేస్తాం. సో
లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ దారి అన్నమాట. సో అటు నుంచి మనం అయితే లోపలికి ఎంటర్ అయినాము. సో బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా ఈ రోడ్ నుంచి అయితే బయటకు వస్తాం అన్నమాట. చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. సో ఇంకో వ్లాగర్ అనమాట వెనకాల. జై శ్రీరామ్. A few moments later. ఈ వ్లాగ్ లో మన లాస్ట్ స్పాట్ దగ్గరకు వచ్చినాము, శ్రీవారి పాదాలు. సో పైకి అయితే వెళ్ళాలి అటు సైడ్. సో ఇప్పుడే దిగినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 5:30 అవుతుంది. 6:30 కల్లా ఇక్కడ బస్సెస్ క్లోజ్ అంట. సో వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇదే స్పాట్ లో అయితే నిలబడాలి మనం బస్ కోసము. ఎంత తొందర అయితే అంత తొందర వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. సో మన వాళ్ళు అయితే అక్కడ ఫోటో దిగుతున్నారు. సో ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము. క్రౌడ్ అయితే ఏం లేరు, టెంపుల్ ఎండ్ చేసే టైం కాబట్టి. ఫైనల్ గా పైన కూడా మా దర్శనం అయితే అయిపోయింది శ్రీవారి పాదాల దగ్గర. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే మేము వచ్చేసరికి చాలా తక్కువనే ఉండే. సో ఫైనల్ గా తొందరనే టైంలోనే అయిపోయింది. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి మన టీ తాగి ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళా జనాలు అయితే వస్తున్నారు, కింద చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ శ్రీవారి పాదాల మీద నుంచి చూస్తే మేబీ అది తిరుమలనే అనుకుంటున్నా. సో తిరుమల అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ వ్యూస్ కూడా అసలు చాలా బాగుండే, అంత కొండలతో సో చెట్ల మధ్యలో చాలా బాగుంది ఇక్కడ. సో ఇప్పుడైతే కిందకైతే వెళ్దాము. సో అయిపోయింది, దర్శనం అయిపోయింది. చాయ్ కూడా తాగి ఇంకా బస్ కోసం వెళ్ళి వెయిట్ చేయాలి. సో బస్సు కూడా ఉంది, ఇంకెళ్ళి ఎక్కడమే లేట్. మళ్ళీ ఒక్క బస్సు మిస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం అంట. సో వస్తున్నారు మన వాళ్ళు కూడా. అమ్మాయ ఇంకొక 15 minutes టైం ఉందంట. వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు Day 4 అన్నమాట. సో నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయింది, ఇంకా వీడియో తీసి ఓపిక లేకుండే. సో అందుకే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వలేకపోయినా. సో ఇప్పుడైతే Day 4 అన్నమాట. ఇప్పుడే మాకైతే కాల్ వచ్చింది రూమ్ వెకేట్ చేయాలమ్మా అని. సో ఇంకొక 10-15 minutes లో మేమైతే రూమ్ వెకేట్ చేస్తున్నాము. సో ప్యాకింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే టికెట్స్, సో తత్కాల్లో టికెట్స్ కన్ఫర్మ్ కాలేదని చెప్పినాం కదా. బట్ నిన్న బుక్ చేస్తే 2 అయితే కన్ఫర్మ్ అయింది, అండ్ ఇంకోటి వెయిటింగ్ లిస్ట్ లో పడింది. సో ఇవాళ సాయంత్రం 4 o'clock మాకైతే ట్రైన్ ఉంది, 4:50 అనుకుంటా ఎగ్జాక్ట్ గా. సో ఆ ట్రైన్ క్యాచ్ చేయడానికి మేమైతే స్టార్ట్ కావాలి ఇంకా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి ఎంతరా 11:40 అవుతుంది. సో ఇక్కడ రూమ్ అయితే వెకేట్ చేసి కొద్దిసేపు బయట కూర్చొని ఒక 1:30 ఆ టైంలో తిరుపతికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట పైనుంచి. సో ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి కీస్ ఇచ్చేసి రిపోర్టింగ్ చేసి వెళ్ళిపోవడం అనమాట. సో గైస్ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాము. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన రూమ్ ఉంటుండే. సో ఇక్కడైతే కొంచెం కూర్చుంటున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో మేమైతే తిరుపతికి 2-2:30 మధ్యలో ఆ టైంలో బస్ ఎక్కితే 3 వరకు రీచ్ అవుతామని అనుకుంటున్నాము. ఎందుకంటే కిందికి పోయినా కూడా ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడనే కొంచెం పీస్ఫుల్ గా కూర్చొని కొంచెం పైన మనం తినేసి కిందకి అయితే స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:10 ఏమో అవుతుంది. మేమైతే తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నార్మల్ బస్సెస్ 90 రూపీస్ కాస్ట్. సో వెనక కనిపించేది ఏసీ బస్సు, అది వచ్చేసి 110 రూపీస్ కాస్ట్ అంట. సో దానికి కొంచెం కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు దానికైతే ఎక్కుతున్నాము. సో అది మ్యాటర్. ఇంకా పోయినాక కిందికి పోయినాకైతే కలుద్దాం. అదంతా తిరుపతి సిటీ అన్నమాట. అంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మధ్యలోనే ఇదా సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే ఎక్కేసినాము అండ్ ఫుడ్ కూడా అయితే ఆర్డర్ పెట్టినాము. సో ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం సేఫ్గా. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.